అమృత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే నాగపంచమి లేదా జ్ఞానపంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో, విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాలు ఎలా వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు నాగపంచమి, దీన్నే జ్ఞానపంచమి అనే పేరుతో పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, అలా వీలు కాని పక్షంలో గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర 6 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, రుణబాధల నుంచి బయటపడవచ్చు, కాలసర్పదోష తీవ్రతను అధిగమించవచ్చు. అలాగే కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ ప్రత్యేకమైన విధి విధానాలతో దీపాలు వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. కార్తీక మాసంలో దీపాన్ని ఎలా వెలిగించాలో స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, స్థూలం సంశోధ్య విధిన వర్తిం కృత్వా ప్రయత్నతః శాలిపిష్టేన తత్పాత్రం గోధూమే నాధవా నృప అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ తీసుకొని దానిలో కొద్దిగా బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పైడి పత్తి తీసుకొని అందులో ధూళి లేకుండా స్వయంగా ఒత్తులు తయారు చేసుకొని ఆ ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ శివాలయ ప్రాంగణంలో, విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించాలి. ఇలా పిండి దీపాలు వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పిండి దీపాలు వెలిగించటం వీలు కాని వాళ్ళు మట్టి ప్రమిదల్లో అయినా సరే శివాలయ ప్రాంగణంలో, విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించుకోవచ్చు. అయితే శివాలయ ప్రాంగణంలో ప్రదోషకాలంలో దీపాలు వెలిగించేటప్పుడు నందీశ్వరుడి సన్నిధిలో దీపాలు వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రంలో చెప్పారు. అలాగే శివాలయంలో దీపాలు వెలిగించేటప్పుడు శివలింగానికి సాధ్యమైనంత దగ్గరలో దీపాలు వెలిగించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోపుర ద్వారం దగ్గర దీపాలు వెలిగించిన శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే విష్ణు ఆలయ ప్రాంగణంలో సాయంకాలం పూట దీపాలు వెలిగించేటప్పుడు సాధ్యమైనంత వరకు నందాదీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నందాదీపం అంటే ఏంటంటే, కార్తీక మాసంలో పర్వదినాలు ఉన్న రోజుల్లో వెలిగించే దీపం అని అర్థం. ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, వైకుంఠ చతుర్దశి, ఇలా పర్వదినాలలో నందాదీపాన్ని వెలిగించాలి. లేదా మిగిలిన రోజుల్లో అయినా నందాదీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ నందాదీపం ఎలా వెలిగించాలంటే, పిండి దీపాన్ని విష్ణు ఆలయ ప్రాంగణంలో వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర కొన్ని అవిసె పుష్పాలు ఉంచితే దాన్ని నందాదీపం అంటారు. అలా అవిసె పుష్పాలు ఉంచి కొంచెం ధాన్యము, నువ్వులు తమలపాకులో ఉంచి ఆ దీపం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఆ దీపం సాధ్యమైనంత వరకు కొండెక్కకుండా చూసుకోవాలి. దీన్నే నందాదీపం అనే పేరుతో పిలుస్తారు. శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ ఈ నందాదీపాలు వెలిగించడం ద్వారా శివకేశవులిద్దరి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ప్రధానంగా విష్ణు ఆలయంలో వెలిగించే నందాదీపాలు అత్యుత్తమమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే కార్తీక మాసం 30 రోజులు శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి సాయంకాలం పూట దీపాలు వెలిగించటం వీలు కాని వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఒక ప్రత్యామ్నాయం చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే, కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు కానీ, క్షీరాబ్ది ద్వాదశి రోజు కానీ, వైకుంఠ చతుర్దశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా, లేదా ఈ 4 రోజులు శివాలయంలో, విష్ణు ఆలయంలో దీపాలు వెలిగిస్తే నెల రోజులు కూడా కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్రంలో చెప్పారు. కాబట్టి 30 రోజులు దీపాలు వెలిగించడం వీలు కాని వాళ్ళు ఈ 4 తిథులలో దీపాలు వెలిగించండి. 30 రోజులు దీపాలు వెలిగించిన విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన భానుసప్తమి, కోటి సోమవారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం.
నేను శివతత్వ ప్రతిపాదన చేసేటప్పుడు ఎక్కడైనా కాసింత విష్ణువుని కించపరిచినట్లయితే నా శిరస్సు 1000 చెక్కలగుగాక అని రచించారండి. అంత దమ్ముంది దీనికి. అంటే ఈయన దృష్టిలో విష్ణువుని ఏమీ తగ్గించడం లేదు. విష్ణువే పరమాత్మ, విష్ణువే శివుడు, ఒకే పరమాత్మ నాడు. ఆయన శివుడు అనండి, విష్ణువు అనండి, అంతే. మహానుభావుడైన అప్పయ్య దీక్షితుల వారి మాటల ఆధారంగా ఆయన చెప్పిన ఒక శ్లోకం అండి. విష్ణుర్వా శంకరోవా, ఇది ఆనందలహరి అనే గ్రంథంలో చెప్తున్నారు. ఆనందలహరి ఒకటి పఠించవలసిన గ్రంథం. ఎన్నున్నాయో, ఎవరికి ఇవి కావాలి అంటే బాగుపడాలని యోగం ఉన్న వాళ్ళకి, సిన్సియర్గా తెలుసుకుని తప్పిద్దాం అనుకునే వాళ్ళకి కావలసిన సరుకు ఉంది మనకి భారతీయ సంస్కృతిలో. సాధన చేయాలి, అప్పుడు తెలుస్తాయి. ఆనందలహరి గొప్ప గ్రంథం. ఈ మహానుభావుడు కొన్ని శ్లోకాలకైతే వ్యాఖ్యానం రాయలేదండి. ఇప్పుడు ఉన్మత్త పంచాశత్కి వ్యాఖ్యానం ఆయన రాయలేదు, కానీ శంకర నారాయణ భట్టును మహానుభావుడు వ్యాఖ్యానం రచించాడు. కానీ అనేక గ్రంథాలకి ఆయనే వ్యాఖ్యానం రచించాడు. ఒకటి అందులో దుర్గా చంద్రకళాస్తుతి అనే గ్రంథం ఉన్నది. అది మా నాన్నగారు సామ్వేద రామ్మూర్తి శర్మ గారు తెలుగులో చక్కగా అనువాదం చేశారు. అందువల్ల ఆయన వల్లే నాకు అప్పయ్య దీక్షితులు వారు తెలిశారు. ముందు వారికి నేను నమస్కారం చేసుకోవాలి. అయితే ఈ దుర్గా చంద్రకళాస్తుతి శ్లోకములకి సంస్కృతంలో వ్యాఖ్యానం రచించారు స్వయంగా ఈ మహానుభావుడు అప్పయ్య దీక్షితులే రచించారు. తన శ్లోకాలకి తానే వ్యాఖ్యానం రచించాడండి ఇక్కడ. అది మెచ్చుకోవలసినది. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకంలో ఆయన ఎన్ని శాస్త్రాల అంశములు పెట్టాడో ఆశ్చర్యపోతాం. అన్ని పెట్టేవయ్యా మహానుభావ. మీరు అందులో రచింపబడ్డ కొద్ది శ్లోకాలు చదివితే దుర్గా సప్తశతి, ఇతర శక్తి ఆగమాలన్నీ సారం అందులో పెట్టాడు. ఎక్కడ ఏం పెట్టాననేది కింద రచించాడు అంతా కూడా. కనుక ఆయన వ్యాఖ్యానం సంస్కృతంలో చదివితే ఒక అందం. అలాగే ఆయన ఆదిత్య స్తోత్రత్వం అని 12 శ్లోకాలు రచించాడు. దాని విశేషాన్ని మరో 2 శ్లోకాలు 14 శ్లోకాలు రచించాడు. మయూరుడి సూర్య శతకంలో 100 శ్లోకాల్లో చెప్పిన అంశాన్ని ఆయన కేవలం 12 శ్లోకాల్లో చెప్పాడు. అయితే మయూరుడి శతకంతో ఎందుకు పోల్చామంటే మయూరుడు శ్రద్ధర అనే ఛందస్సులో నడిపాడు, ఈయన శ్రద్ధర ఛందస్సులో రచించాడు. కానీ ఈయన దానిలో ప్రత్యేకం ఏంటంటే ఇదంతా మంత్రమయం. ఆ 100 శ్లోకాలు మనం చదవగలమా లేదా అనేది మనకు తెలియదు. పుస్తకం దొరకడం కష్టం, దొరికినా చక్కగా నాలుగు తిరగడం మరీ కష్టం. కానీ అంత క్లిష్టత లేకుండా ఈ మహానుభావుడు శ్రద్ధరా ఛందస్సుతో 12 శ్లోకాలు రచించాడు. 12 ఎందుకు రచించారంటే ఆదిత్యుడు ద్వాదశ సంఖ్యతో ఉంటారు కనుక. కానీ చిత్రం ఏంటంటే ఆ 12 శ్లోకాలు పారాయణ చేసుకుంటే ఎటువంటి అసాధ్యమైన రోగాలు కూడా నయమైపోతూ ఉంటాయి. అంతేకాదు జాతకంలో గ్రహస్థానంలో బాగులేకున్నా సవరించగలిగే శక్తి దానికి ఉంది. చెట్టు చివరికి ఆయనే ప్రతిజ్ఞ చేస్తాడు. అది రోజుకు ఒక్కసారి ఈ 12 శ్లోకాలు చదివితే దోషాన్ దుస్థాన సంస్థ గ్రహ గణజనితాన్ దుష్టభూతాన్ గ్రహాదీన్ నిర్ధూనోతి అంటాడు ఆయన. అలా ప్రతిజ్ఞ చేశాడు ఆయన. అని ఊరికనే చెప్తాడండి. చిత్రం ఏంటంటే ఆ 12 శ్లోకాలు మీరు చదివితే ఈ 12 శ్లోకాలు కానీ వ్యాఖ్యానం రచించారు మరి సంస్కృతంలో. అవి కానీ మనం పరిశీలిస్తే వేదాల్లో, వేదాంతంలో, పురాణాల్లో చెప్పబడే సూర్యుడు అంశాలన్నీ అందులో ఉన్నాయండి. ఆశ్చర్యపోతాం మనం. అంటే సౌరం కూడా చూపించారు అక్కడ. దుర్గా చంద్రకళాస్తుతి ఇతర స్తోత్రాల్లో ఆయన శాక్తేయం చూపించాడు. ఇక ఆయన వరదరాజస్తవం అని పేరుతో కంచి వరదరాజస్వామిపై విష్ణువుపై ఒక అద్భుతమైన రచన చేశారు. అందులో విష్ణుతత్వం అంతా, వైష్ణవ ధర్మం అంతా చూపిస్తూ విష్ణుభక్తి పారమ్యాన్ని ప్రతిపాదన చేస్తాడు. ఇది కాకుండా రత్నత్రయ పరీక్ష అను గ్రంథం రచించాడు ఆయన. ఎన్నున్నాయో చూడండి చెప్పుకోవడానికి మనకి. రత్నత్రయ పరీక్ష అంటే 3 రత్నాల గురించి చర్చ చేస్తాడు. ఈ 3 రత్నాలు ఎలాంటివి అని చర్చ చేస్తాడు. అంటే మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు రత్నం చూసేటప్పుడు సరైనది అవునా కదా అని టెస్ట్ చేస్తామే, అలాగ 3 రత్నాల గురించి పరీక్ష పెట్టాడు ఆయన. ఆ 3 రత్నాలు ఏమిటంటే, రత్నం పుట్టాలంటే సముద్రం నుంచి పుట్టాలట. వేదములని సముద్రాన్ని మథనం చేస్తే 3 రత్నాలు పుట్టాయన్నాడు. ఆ 3 రత్నాలు ఏమిటంటే శివుడు, శక్తి, విష్ణువు అన్నాడు ఈయన. ఈ 3 రత్నాల గురించి మాటలే రత్నత్రయ పరీక్షలో మనకు కనబడతాయి. అంత అద్భుతమైన 3 రత్నాల వైభవాన్ని అందులో చెప్పాడు ఆయన. ఇంకోటి ఆనందలహరి. ఈ ఆనందలహరి అద్భుతమైన శివాద్వైతాన్ని ప్రతిపాదన చేసే గ్రంథం ఇది. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యానం అంతా ఇంత కాదు. అయితే ఆ గ్రంథం ప్రారంభిస్తూ ఒక చోట చెప్తాడు ఆయన, విష్ణుర్వా శంకరోవా శృతిశిఖరగిరామస్తు తాత్పర్య భూమి నాస్మాకం తత్ర వాద ప్రసర్తి కిమపి స్పష్టమద్వైత భాజ
కింత్వీషద్వేషగాఢానల కలిత హృదాం దుర్మతీనాం దురుక్తి భంక్తుం యత్నో మమాయం నహి భవతి తతో విష్ణు విద్వేష శంక. ఇది చెప్పాడు. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే విష్ణు అని శంకరుడని నాకిద్దరి మధ్య భేదము లేదు, స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే నాకే కాదు, వేదాంతాలకే వాళ్ళ యందు భేద దృష్టి లేదు. వేదాంత ప్రకారంగా వారు ఉభయులు కూడా పరమతత్వమే, ఇందులో సందేహం లేదు. నా అస్మాకం తత్ర వాద, అందులో అసలు వాదమే లేదు నాకు. ఎంత కిమపి ప్రసరతి నా, కొద్దిపాటు కూడా లేదయ్యా అందులో. పైగా మేము అద్వైత బాధ, మేము పరిపూర్ణముగా అద్వైతులమే, మాది శంకర మతమే. మరి ఇప్పుడు ఎందుకయ్యా ఈ మాటలు వాడుతున్నామంటే కింతు ఈషద్వేషగాఢానల కలిత హృదా, పరమేశ్వరుడిపై బాగా ద్వేషం నింపుకుని శివద్వేషంతో దక్ష ప్రజాపతుల్లో తిరుగుతున్న వాళ్ళు మాట్లాడుతున్న దురుక్తములు ఖండించడం కోసమని నేను గ్రంథం రచిస్తున్నానని చెప్పాడు మహానుభావుడిది. అంటే ఎందుకు రచించాడు ఆయన? శివద్వేషులు శివనింద చేస్తూ ఉంటే ఆ శివనిందని ఖండించాడు, ఆ శివనిందని ఖండిస్తూ రచించాడు. సాధకులకి మళ్ళీ అనుమానాలు అయోమయాలు కలగకూడదని సమన్వయించిన మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు. అలా చేసి ఆయన రచించిన గ్రంథరాజముల్లో ఈ దివ్యమైన ఆనందలహరి ఒకటి, ఇలా రకరకాల విషయాలు చూపించారు. అయితే ఈయన చతురధిక శతగ్రంథ ప్రణేత అని పేరు. చతురధిక శతగ్రంథ ప్రణేత అంటే 104 గ్రంథములు రచించినవాడు అని. అయితే ఈయన గురించి ఆ రోజుల్లోనే అందరు పండితులు ఎన్ని మాట్లాడేవారు అంటే గొప్పగా భట్టోజీ దీక్షితుడని మహావైయాకరణుడు ఉండేవాడు. వైయాకరణుడు అంటే తెలుసు కదా, వ్యాకరణ శాస్త్ర పండితుడు. పైగా ఈయన దగ్గర వేదాంతం నేర్చుకున్నారు. ఎవరి దగ్గర? అప్పయ్య దీక్షితుల వారి దగ్గర వేదాంత విద్య నేర్చుకున్నారు. ఆయన అంటాడు ఒక చోట, అప్పయ్య దీక్షితులు ఎటువంటి వారంటే అప్పయ్య దీక్షితేంద్రాన్ అశేష విద్యాగురున్ నమస్యామః అన్నారు. ఇక్కడ అశేష విద్యాగురు అంటే సమస్త విద్యలకి గురువైన అప్పయ్య దీక్షితుల వారికి నమస్కారం చేస్తున్నాను. ఎటువంటి వాడాయనంటే యత్కృతి బోధాబోధౌ విద్వద్ విభాజనోపాధి. వీడు విద్వాంసుడా అవిద్వాంసుడా అని తేల్చాలి అంటే ఏది పరీక్ష? ఒక్క మాటలో చెప్పాడండి. వీడు విద్వాంసుడా అవిద్వాంసుడా తేల్చాలి అంటే అప్పయ్య దీక్షితుల గ్రంథం అర్థమైతే విద్వాంసుడు, అర్థం కాకపోతే అవిద్వాంసుడు అని ఏ గురువు పేరు మీద పండితుల్ని నిర్ణయించడం జరుగుతుందో అటువంటి గురువుకు నమస్కారం అన్నాడు. ఒకే మాటతో తేల్చేశాడు ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీ కార్తీక దామోదరాయ నమః. సకల వేదాంత సారుడు శశాంక శేఖరుడు అయినటువంటి పరమేశ్వరునికి, నిరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో ఈరోజు చాలా విశిష్టవంతమైనటువంటి శుద్ధ పంచమి తిథి. ఇది జ్ఞాన పంచమి అని కూడా అంటాం. ఈ రోజున ప్రతినిత్యం చేసినట్లుగానే సన్నీటి స్నానాన్ని ఆచరించి దీపారాధనలు దానాలు కూడా చేసి జ్ఞాన పంచమి అనేటువంటి తత్వంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతి కొరకు అర్చన అభిషేకార్చనలు కూడాను నిర్వహించాలి. బ్రహ్మచారికి ఎర్ర కండువాను దానం చేయటం చాలా శుభకరం. విసినీకరణను దానంగా కూడా ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఇలా చేయటం వలన చాలా విశిష్టకరమైనటువంటి అదృష్టం మనకు కలిగి తీరుతుంది. జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే నాగదోషాలు అంటాం. అంటే సంతానం కలగకపోవటం, ఒకవేళ కలిగినప్పటికీ కూడాను అనారోగ్యవంతులుగా జీవితాన్ని గడుపుతూ ఉండటం, ఇవన్నీ తొలగిపోవటానికి ఈ యొక్క జ్ఞాన పంచమి చాలా చక్కగా సహకరిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకనే ఈ మాసంలో చేసే దానం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ దానం వలన తేజోవర్ధనం, మనశ్శాంతి, శక్తి, సౌభాగ్యాలు ఇవన్నీ కూడాను వచ్చి తీరుతాయి. ఈ మాసాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అంటోంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. అందుకే అన్ని మాసాల్లోకెల్లా
కార్తీక మాసమే చాలా గొప్పది సుమా అని చెప్పేసి తెలియజేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నేటి కాలమాన విశేషాల్ని తెలుసుకుందాం. స్వస్తి శ్రీచాంద్రమాన శోభకృనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుద్ధపక్షం, శనివారం. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. తిథి పంచమి ఉదయం 9:17 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 12:05 వరకు. వర్జ్యం ఉదయం 8:52 నుండి 10:23 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 3:52 నుండి 5:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:26 నుండి 7:55 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6 గంటల నుండి 7:31 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. అష్టక వర్గరీత్యా శుభ సమయం మధ్యాహ్నం 1:20. నేటి విశేషం నాగపంచమి. పూర్వం రోజుల్లో అందరూ కూడా వ్యావసాయికమైనటువంటి పద్ధతిలోనే ఉంటూ వ్యవసాయానికి వెళ్ళేటటువంటి రైతులందరూ కూడా రాత్రనక, తెల్లవారుజామనక, మధ్యాహ్నం అనక, సాయంత్రం అనక ఏ సమయంలో అయినా వెడుతూ ఉండేవారు పొలాలకి. ఆ సమయంలో చక్కగా పాములన్నీ కూడా చల్లబాటు వేళ కాబట్టి తిరుగుతూ ఉండే సమయం. ఆ సందర్భంలో నాగ పంచమి వ్రతాన్ని స్త్రీలు చేస్తే తమ భర్తలు ఆ పొలాలకి వెళ్ళినటువంటి కారణంగా ఏం జరుగుతుందో అనే భయం మానసికంగా తొలగించుకోగలుగుతారు. ఆ కారణంగా నాగ పంచమి వ్రతాన్ని చేస్తున్నటువంటి స్త్రీలు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టకి ముందుండేటటువంటి ప్రదేశాన్ని ఆవు పేడతో చక్కగా అలికి ముగ్గుల్ని వేసి దీపాన్ని మాత్రం అక్కడ పెట్టకుండా, ఇంకేదంటే పాములకి దీపం అనేది కళ్ళకి కనిపించకుండా చేసేది కాబట్టి ప్రదక్షిణాలని చేస్తూ ఆ నాగులకి సంబంధించిన దండకాన్ని కానీ, లేదా నాగులకి సంబంధించిన స్తోత్రాన్ని కానీ, లేదా తమకి వచ్చినటువంటి పాటలని, పద్యాలని చదువుతూ ఏ విధమైనటువంటి ఆ ప్రాణ అపాయము తమ భర్తలకి కలగకుండా ఉండాలనే అభిప్రాయంతో ఎప్పుడూ ఈ వ్రతాన్ని చేస్తూ ఉండేవారు. అటువంటి నాగ పంచమి వ్రతాన్ని చేసినటువంటి స్త్రీలందరికీ కూడా సర్పదోషాలు తొలగి గర్భం కలగడమే కాకుండా భర్తలకి ఏవైనా పాములు ఎదురైనట్లయితే పక్కకి ఎలా తొలగిపోతూ ఉండేవి కూడా. అంచేతనే పొలాలకి వెళ్ళి పాము కాటు కారణంగా మరణించినటువంటి రైతుల్ని మనం ఎక్కడా చూడం, అలాంటి వార్తల్ని వినము కూడా. అంతటి మహత్తరమైనటువంటి రోజు ఇదిగో ఈ నాగ పంచమి రోజు. నేటి ఆణిముత్యాలు. విజ్ఞానం ఉన్నదని గర్వించడం అంత అజ్ఞానం మరొకటి లేదు.
కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, ఆంతరమునందు ఉద్దీపనాన్ని పొందుతాడు, బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు. ఎందుకని? ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు, ఇతరులకు చెందదు అన్నాడు. అది తానే అనుభవిస్తుంది. కొన్నిటికి పరమేశ్వరుడు విశేషమైన విభూతినిచ్చినా అవి తమకి అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడం కూడా వాటికి చేత కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి పూజ చేశామనుకోండి, ఆయన బడలిపోతాడు. ఆయనకి కూడా అలసట ఉంటుంది. ఇన్ని పువ్వులు మీరు వేశారనుకోండి, వేడిక్కిపోతాడు ఆయన. మల్లెపూల్లో చేయి పెట్టి చూడండి ఎంత వేడిగా ఉంటుందో, చాలా వేడి. ఇంత అగరత్తుల కట్ట వెలిగించి అక్కడ పెడతాడు, పొగ. బడలిపోయిన పరమేశ్వరుడికి చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అని ప్రశాంతత పొందుతాడు. అందుకే రాజోపచారాల్లో చామరం జయామి చామరం వేస్తాం. ఒక ఏనుగు దంతం చాలా అందంగా ఉంటుంది, కానీ ఏనుక్కి తెలుసా నాకు దంతం ఉంది, అది అంత అందంగా ఉంటుంది, నేను ఈ దంతంతో బొమ్మలు చేయించుకోవచ్చు అని తెలుసా? తెలియదు. ఒక చేప ఒక్కటే నీళ్లలో ఈదగలదు, కన్ను ముయ్యకుండా నీటిలో ఈదగలిగిన శక్తి నాకే ఉంది అని చేప మురిసిపోగలదా? మురిసిపోలేదు. నీటిలో ఉన్న చేప భూమి మీద ఉండలేదు, భూమి మీద ఉండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు. కానీ ఒక్క మనిషి మాత్రం ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో. అన్నిటి విభూతిని తానవిగా అనుభవించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. నేను సమస్త భూతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను, కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయని నమ్మకం ఏం లేదు. ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు, అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం చేసి సమస్త భూతములను తరింప చెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం. అందుకే సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు, వేడి తగ్గి ఉంటుంది. వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచిపెడతాయి. చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నేతితో దీపం పెడతారు. ఈ రెండిటితోనే ఎందుకు పెట్టాలి? కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అంటూ ఉంటారు. కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అనడానికి కారణం ఏమిటంటే, చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యేటటువంటి రోజుకి సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ కూడా ఒక రోజులో 8 హోరలు 3 పర్యాయాలు తిరుగుతాయి. 3 8 24. మొట్టమొదటి హోర, అన్నిటికన్నా ప్రారంభంలో ఉండేటటువంటి హోర సూర్యహోర, తర్వాత వచ్చేటటువంటిది శుక్రహోర, అలా తర్వాత వచ్చేటటువంటిది బుధహోర, తర్వాత వచ్చేటటువంటిది చంద్రహోర, తర్వాత శనిహోర, తర్వాత గురుహోర, తర్వాత కుజహోర. 7 హోరలు. అందుకే ఆ హోరలే 3 8 24 పూర్తి మళ్ళీ 25వ హోర వచ్చేటప్పటికి ఆ హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పేరు. సోమవారం ఉందనుకోండి, చంద్రహోరతో మొదలవుతుంది. చంద్రహోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారము అని పిలుస్తాం దాన్ని. ఆదివారం ఉందనుకోండి, సూర్యహోరతో ప్రారంభమవుతుంది. సూర్యహోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ హోర ఆదివారము, భానువారము అని పిలుస్తాం. ఈ 8 3 8 24గా తిరిగి పూర్తయిపోతుంటాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడు, చంద్రమా మనసోజాతః అని పిలుస్తాం. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, హృదయ స్పందనమే మనుష్య ప్రాణి యొక్క జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంటారు. ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది. నాడి మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు, అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమధర్మరాజు గారు దేనికి ప్రీతి పొందుతాడంటే, నువ్వుల నూనె వలన, నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తి మించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, ఆయక్కారకం అవుతుంది, హృదయనాడి నిలబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ధైర్యంతో కార్యకరణ సంఘాత రూపమైన తనను అంటే దేహాన్ని వశంలో ఉంచుకొని శబ్దాది విషయాలను విడిచిపెట్టినవాడు కావాలి. దీన్ని ముందు అధ్యాయాల్లో చెప్పుకున్నాం మనం. అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ శరీర స్థితికి అవసరమైనంత మాత్రమే తప్ప సుఖానికి కావలసిన ఎక్కువ విషయాలను విడిచి ఉండాలని చెప్పుకోవచ్చు. అన్నీ పైన వేసుకోవటం కాదు, ఎంత కావాలో అంత. శరీర స్థితి కోసం అవసరమైన వాటి యందు కూడా దాని మీద కూడా రాగద్వేషాలను విడిచిపెట్టాలి. అవసరమైంది తీసుకోవటమే కాక దాని మీద కూడా రాగద్వేషాలు వదలాలి. తర్వాత వివిక్త సేవి కావాలి. అంటే ఏకాంత వివిక్త సేవి అంటే మీకు చెప్పాను అనుకోపర్యం వచ్చింది అక్కడ కూడా. అంటే ఏకాంత స్థలాలలో అరణ్య, నదీ తీర, పర్వత గుహాలు మొదలైన ఏకాంత స్థలాలను సేవించే స్వభావం కలవాడు కావాలి. అంటే పూర్ణంగా ఈ పట్టానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. మితంగా ఆహారాన్ని తీసుకోవాలి. లఘ్వాషి అంటే అర్థం ఇదే. ఏకాంత సేవ, మితాహారం అనేవి మరియు నిద్ర మొదలైన దోషాలను తొలగించుకోవటం అనేది కూడా చిత్త ప్రసాదాన్ని అంటే చిత్తము శాంతించి తేలికపడటాన్ని కలిగిస్తాయి. మాటను, శరీరాన్ని, మనస్సును వశంలో ఉంచుకోవాలి. ధ్యాన యోగంలో అంటే జ్ఞానంలో నిష్ట కలవాడు కావాలి. ఈ విధంగా ఇంద్రియాలన్నిటినీ కర్మల నుండి మరలించాలి. ధ్యానం అంటే ఆత్మస్వరూప చింతనం, యోగం అంటే ఆత్మ విషయంలోనే ఏకాగ్రత. అటువంటి ధ్యాన యోగాలే రెండో అధ్యాయంలో మీకు వచ్చింది ఇది. అటువంటి ధ్యాన యోగాలే ఎవరికి పరమ కర్తవ్యమై ఉంటాయో అతడే ధ్యాన యోగాపరుడు. ఇక్కడ నిత్యమని చెప్పారు కనుక అతడికి ధ్యాన యోగ పరత్వం తప్ప మంత్రజపం మొదలైనటువంటి ఇతర కర్తవ్యాలేవి ఉండవు అని చెప్పినట్టు అయింది. ఇహపరాలయందు తృష్ణ తొలగటాన్ని వైరాగ్యం అంటారు. సదా అటువంటి వైరాగ్యాన్ని ఆశ్రయించిన వాడు కావాలి. దేహము, ఇంద్రియాలే నేను అనుకోవటం అహంకారం. ఇక్కడ బలమంటే కామరాగాలతో కలిగిన సామర్థ్యము, అంతేగాని శరీరము మొదలైన వాటికి ఉండేటువంటి స్వభావ సిద్ధమైన సామర్థ్యం కాదు. సామర్థ్యం అంటే గుద్దుతం చూడు చాలా నాకు సామర్థ్యం, అది కాదు. ఎందుకంటే స్వాభావికమైన సామర్థ్యాన్ని విడిచిపెట్టలేము కదా, స్వాభావికమైన సామర్థ్యం. అందుకే బలమంటే దేహబలమని కాకుండా, ఆ బలమని కాకుండా కామరాగ సామర్థ్యం అనేటువంటి అర్థం చెప్పుకోవాలి. దర్పం అంటే హర్షం తర్వాత కలిగేది. దర్పం అంటే అది ధర్మాన్ని అతిక్రమింపజేస్తుంది. వృష్టో దృప్యతి దృప్తో ధర్మమతిక్రామతి. హర్షం కలిగిన వాడికి దర్పం కలుగుతుంది. దర్పం కలిగిన వాడు ధర్మాన్ని అతిక్రమిస్తాడని ఆపస్తంభ సూత్రం, ధర్మసూత్రం చెప్పింది. కామం అంటే కోరిక, క్రోధం అంటే ద్వేషము. ఇంద్రియాలలోనూ మనస్సులోనూ ఉండే దోషాలను విడిచినప్పటికీ శరీర ధారణకు, ధర్మానుష్ఠానికి అవసరమైన బయటి వస్తువులను సంగ్రహించటాన్ని పరిగ్రహం అంటారు. అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామాన్ని, క్రోధాన్ని, పరిగ్రహాన్ని విడిచిపెట్టి నిర్మముడు కావాలి. వీటన్నిటినీ విడిచిపెట్టి పరమహంస పరివ్రాజకుడై దేహము యొక్క జీవన విషయంలో కూడా నిర్మముడై అంటే మమకారము లేనివాడు కావాలి, శాంతుడు కావాలి. బుద్ధ్యా విశుద్ధయా అనేటువంటి 51వ శ్లోకం నుంచి ఈ 3 శ్లోకాల్లో చెప్పబడినటువంటి లక్షణాలన్నీ కలిగిన జ్ఞాననిష్ఠుడు, అన్ని ఆయాసాలు వదిలిన యతి, బ్రహ్మము అవటానికి యోగ్యుడు. ఇవన్నీ నీలో ఉన్నాయా తెలుసుకో అని అర్జునుడికి ప్రశ్న. ఈ విధమైన జ్ఞాననిష్టను పొందిన వాడి ఫలాన్ని
ఇక చెప్పబోతున్నాడు జ్ఞాన నిష్టను. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మమైన ప్రసన్నాత్ముడు శోకించడు, దేనిని కూడా కోరుకోడు. సర్వభూతాల్లోనూ సముడై పరమైన నా భక్తిని పొందుతాడు. బ్రహ్మను పొందినవాడు ఆధ్యాత్మ ప్రసాదాన్ని పొందినవాడై దేనికి శోకించడు, దేనిని కోరుకోడు. అంటే ఆర్థికంగా నష్టపోయినా కానీ, తనలో ఏదైనా గుణం లోపించినా కానీ శోకించడు, లేదా దాన్ని కోరుకోడు అని అర్థం. బ్రహ్మభూతుడైన పూర్ణ జ్ఞాని యొక్క స్వభావం ఇలా ఉంటుంది. బ్రహ్మవేత్తకు లభించిన విషయంలో వాంఛ ఉండటం అసంభవం. ఇక్కడ నకాంక్షతి, కోరుకోడు అనే చోట నా వృష్యతి, హర్షాన్ని పొందడు అని వేరే పాఠం కూడా ఉంది. సర్వభూతాలయందు సమబుద్ధి గలవాడే సర్వభూతాలకు కలిగే సుఖము దుఃఖము తనకులాగానే ఉంటాయని భావిస్తాడు. ఇక్కడ ఆత్మ సమదర్శనము చెప్పటం లేదు అని తెలుసుకోవాలి. ఇక్కడ దానిని గురించి పై శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఇటువంటి జ్ఞాననిష్ఠుడు భగవంతుడైన పరమేశ్వరుడు యందు చతుర్విధా భజంతే మాం అని 7వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పిన 4వ రకమైన జ్ఞాన లక్షణమైన ఉత్తమ భక్తిని పొందుతాడు. ఇక్కడ శ్లోకంలో శ్రీకృష్ణుడు మద్భక్తిం అన్నాడు. అంటే నాయందు భక్తిని అనర్థం. నాయందు అనే మాటకు పరమేశ్వరుని, భగవంతుని, పరమాత్మనైన నాయందు అని అర్థం. మనం 2వ అధ్యాయం నుంచి కూడా భగవంతుడు ఎక్కడా నేను, నన్ను, నా చేత, నా కొరకు, నా వల్ల, నా యొక్క, నాయందు అన్నా కూడా పరమాత్మ అనే అర్థాన్ని చెప్పుకుంటున్నాము కదా అని గుర్తు చేసుకోవాలి. నేను అంటే పరమాత్ముడు అని. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తి చేత నేను ఎంతటి వాడినో, ఎటువంటి వాడినో నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. దానితో నన్ను తత్వంగా తెలుసుకుని ఆ వెనువెంటనే నా యందు ప్రవేశిస్తాడు. పూర్వం చెప్పిన జ్ఞాననిష్ట గలవాడు భక్తి చేత నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. ఉపాధుల వల్ల కలిగిన వేరే వేరే విభూతులతో నేను ఎంత విస్తారంగా ఉన్నాను, నేనెవరు, మరి ఏ ఉపాధి విశేషము లేని ఆకాశంతో సమానమైన పురుషోత్తముడైన నన్ను అద్వితీయుడు, కేవల చైతన్య స్వరూపుడని పుట్టుక, ముసలితనం, మరణము, భయము, నాశనము లేని వాడిని తెలుసుకుంటాడు. అంతటా నన్ను యథార్థంగా తెలుసుకొని, అంటే పూర్ణ జ్ఞానం కలిగిన తర్వాత నాయందే ప్రవేశిస్తాడు. తెలుసుకుని తర్వాత ప్రవేశిస్తాడు అని అనటంలో తెలుసుకోవటం, ప్రవేశించటం అనే 2 భిన్న కర్మలు ఉన్నాయి అనుకోకూడదు ఇక్కడ. మరైతే ఏమిటంటే మరొక ఫలం లేదు కనుక జ్ఞానం ఒకటే ఇక్కడ చెప్పబడింది. జ్ఞానం ఒకటే ఇక్కడ. ఎందుకంటే క్షేత్రజ్ఞుణ్ణి కూడా నేనే అని తెలుసుకో అని భగవంతుడు చెప్పాడు కదా, కనుక జ్ఞానమే ఇక్కడ చెప్పబడింది అని తెలుసుకోవాలి. ఇక్కడ సామాన్యులకు ఒక సందేహం కలిగింది. దాన్నే వారు ఆక్షేప రూపంగా ఇలా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న ఏమిటంటే, అయ్యా భగవంతుడు పరమమైన జ్ఞాననిష్ట చేత జ్ఞాని నన్ను తెలుసుకుంటాడు అనటం విరుద్ధంగా ఉంది కదా. ఎందుకంటే జ్ఞాతకు అంటే తెలుసుకునే వాడికి ఎప్పుడు ఏ విషయంలో జ్ఞానం కలుగుతుందో అప్పుడే వెంటనే ఆ విషయాన్ని నాతో తెలుసుకుంటాడు. దానికి ఒక ప్రత్యేకమైన జ్ఞాననిష్ట అవసరం లేదు కదా. జ్ఞానం మళ్ళీ మళ్ళీ కలుగుతూ ఉండడం అక్కర్లేదు కదా. జ్ఞానం కలగగానే ఆ విషయం తెలిసిపోతుంది కదా. జ్ఞానంతో జ్ఞానం ఏమి తెలుసుకోవటం, ఓపారి జ్ఞానం కలిగిన తర్వాత ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఏమిటి తెలుసుకోవటం, దాంతో పోతుంది కదా అని ఒక ప్రశ్న ఆక్షేపిస్తూ ఉంటారు. దాంతో ఏమిటి తెలుసుకోవటం, జ్ఞానంతో జ్ఞానం ఏమిటి తెలుసుకోవటం, ఇది ప్రపంచంలో అందరికీ ఉండేటువంటి అనుభవమే కదా. మరి ఇక్కడ భగవంతుడు
జ్ఞానము చేత నన్ను తెలుసుకుంటాడు భగవంతుడు అన్నప్పుడే జ్ఞానం అనిపిస్తుంది కదా. జ్ఞానం చేత నన్ను తెలుసుకుంటాడు అనుకుంటా జ్ఞానం ఆవృత్తి అవటం చేత జ్ఞాననిష్ట చేత తెలుసుకుంటాడు అంటున్నాడు అనేది ప్రశ్న. ఇది పైకి మంచి ప్రశ్నలాగానే అనిపిస్తుంది, కానీ కాదు. ఎందుకంటే భగవంతుడు చెప్పిందే సరి, ఆయన చెప్పిన దాంట్లో ఏ దోషము లేదు. ఆత్మానుభవం పరిపక్వమై నిశ్చయపూర్వకంగా పై స్థాయిని అందుకోవటమే నిష్ట. ఆ అనుభవానికి ఎదురు ప్రశ్న లేదు, ఇక ఏ సందేహము దానిని బాధించలేదు. ఎందుకంటే ఉదయించిన ఆత్మజ్ఞానం ఆత్మానుభవంతో పరిపాకానికి వస్తుంది. శాస్త్రోపదేశము గురూపదేశం అనేవి జ్ఞానోదయానికి మరియు దాని పరిపాకానికి కారణాలై సహకరిస్తున్నాయి. విశుద్ధ బుద్ధి అమానిత్వము మొదలైన గుణాలు కారణంగా క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒకటే అని జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో భేదబుద్ధి తొలగి సర్వకర్మ సన్యాసంతో పాటుగా స్వాత్మానుభవం నిశ్చయ రూపంగా నిలుస్తుంది. అలా నిలవటాన్నే భగవంతుడు ఇక్కడ పరమజ్ఞాన నిష్ట అంటున్నాడని తెలుసుకోవాలి. ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి అని చెప్పిన 3 విధాలైన భక్తితో పోల్చి 4వ విధైన జ్ఞానికి గల భక్తినే భగవంతుడు ఇక్కడ జ్ఞాననిష్ట అంటున్నాడు. అటువంటి పరమభక్తితో జ్ఞాని భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకుంటాడు. ఆ వెనువెంటనే ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు వేరే అనే బుద్ధి పూర్తిగా తొలగిపోతుంది తెలుసుకున్న తర్వాత. కనుక జ్ఞాననిష్ట లక్షణమైన భక్తి చేత, ఇక్కడ చూడండి, జ్ఞానము ఉండాల లక్షణమైనటువంటి భక్తి చేత, జ్ఞాననిష్ట లక్షణంగా కలిగే భక్తి చేత నన్ను తెలుసుకుంటాడు అని భగవంతుడు చెప్పిన వాక్యం. మీరు చెప్పినట్టుగా ఏ విరోధము లేదని ఈ విధంగా వ్యాఖ్యానించినప్పుడే నివృత్తిని చెప్పే వేదాంత ఇతిహాస పురాణ స్మృతి రూపమైన సర్వశాస్త్రము సార్థకమవుతుంది. తస్మాన్యాసమేషాం తపసామతి రిక్త మాహు తపసామతి రిక్త మాహు. అన్ని తపస్సుల కన్నా సన్యాసమే మేలని బ్రహ్మవేత్తలు అంటారు అని మహానారాయణ ఉపనిషత్ చెప్పింది. న్యాస ఏవాత్యరేచయత్, సన్యాసమే గొప్పది అని నారాయణ ఉపనిషత్తు చెప్పింది. సన్యాసం కర్మణాం న్యాసం, సర్వకర్మల పరిత్యాగమే సన్యాసమని ఈ అధ్యాయమే 2వ శ్లోకంలో చెప్పింది. వేదానిమం లోకమముంచ పరిత్యజ్య, వేదాలను ఇహపరాలను విడిచిపెట్టి అని ఆపస్తంభ ధర్మసూత్రం చెప్పింది. త్యజ ధర్మమధర్మంచ, త్యజ ధర్మమధర్మంచ, ధర్మాన్ని అధర్మాన్ని కూడా విడిచిపెట్టు అని మహాభారతం శాంతిపరం చెప్పింది కదా. భగవద్గీతలో కూడా ఇటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ వాక్యాలన్నీ వ్యర్థమైనవి అని చెప్పలేం కదా. ఈ వాక్యాలు సన్యాసాన్ని గొప్పగా పొగడటానికి ఊరికే చెప్పారు, అనటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అవి సందర్భంలో సరిపోతున్నాయి. అంతేకాదు, మోక్షం అంటే అంతరాత్మ అవిక్రియ స్వరూపంతో, అంటే వికారరహితమైన స్వరూపంలో ఉండిపోవటమే దానినే మోక్షం అంటారు. తూర్పు సముద్రం వైపు వెళ్ళాలి అనుకున్నవాడు వెనక్కి తిరిగి పశ్చిమ సముద్రం వైపు వెళ్ళాలి అనుకున్న వాడితో కలిసి ఎలా నడుస్తాడు? నడవలేడు కదా. వెనకోపారి చెప్పుకున్నాము ఈ ఉపమానం. అంతరాత్మ విషయమైనటువంటి జ్ఞానము నిరంతరంగా కొనసాగేలాగా చేసే రుచినే జ్ఞాననిష్ట అంటారు. జ్ఞాననిష్ట కర్మ అనేవి ఒకచోట ఉండేవి కావు. ఒకటి తూర్పు, మరొకటి పడమర. ఆ రెండిటికి పర్వతానికి ఆవగింజకు ఉండేంత తేడా ఉందని ప్రమాణవేత్తలు నిశ్చయించి చెప్పారు. కనుక సర్వకర్మ సన్యాసం చేతనే జ్ఞాననిష్ట సాధించబడుతుంది అని తేలింది. కనుక మీరు చెప్పిన విరోధం ఇక్కడ లేదు అని సమాధానం చెప్పారు. భక్తి యోగం అంటే
స్వకర్మానుష్ఠానం చేత భగవంతుణ్ణి అర్చించటం. ఆ భక్తి యోగానికి జ్ఞాననిష్ట యోగ్యత అనేది ఫలం. జ్ఞాననిష్ట అనేది మోక్ష ఫలంతో ముగిస్తుంది. అటువంటి మోక్ష ఫలాన్ని ఇచ్చే భగవద్భక్తి యోగాన్ని, శాస్త్రార్థాన్ని ఉపసంహరించే ఈ సందర్భంలో శాస్త్రార్థ నిశ్చయాన్ని దృఢం చేయటానికై స్తుతిస్తూ భగవంతుడు ఇలా అంటున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అన్ని కర్మలను ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నప్పటికీ నన్నే ఆశ్రయించినవాడు నా అనుగ్రహంతో శాశ్వతము అవ్యయము అయిన పదాన్ని పొందుతాడు. భగవంతుడే ఆశ్రయమని ఆయననే ఆశ్రయించి ఉండాలి. భగవంతుడు ఈశ్వరుడు వాసుదేవుడైన పరమాత్మ యందే సర్వాత్మభావం కలిగి ఉండాలి. అలా ఉన్నవాడు సర్వకర్మలు అంటే ప్రతిషిద్ధమైన కర్మలను చేస్తూ ఉన్నవాడైనప్పటికీ ఈశ్వరుడునైన నా అనుగ్రహంతో నిత్యము మరియు నాశరహితము అయిన విష్ణు పదాన్ని పొందుతాడు అని భగవంతుడు చెప్పాడు. ప్రతిషిద్ధ కర్మలు అంటే నిషిద్ధ కర్మలు అని అర్థం. నిషిద్ధ కర్మలను చేసేవాడికి విష్ణుపద ప్రాప్తి ఎలా సాధ్యమవుతుంది అంటే అక్కడే కిడుకు చెప్పాడు. భగవంతుడి యందే సర్వాత్మభావాన్ని అర్పించినవాడు అని చెప్పాడు. అలా అర్పణ చేసినవాడు నిషిద్ధ కర్మలు ఎందుకు చేస్తాడు చెప్పండి, చేయడు కదా అనేది ఒక సమాధానం. ఇక రెండవది 9వ అధ్యాయంలో 30వ శ్లోకంలో భగవంతుడు భక్తి మహాత్యాన్ని అపిచేత్ సుదురాచార, నన్ను భగవంతుణ్ణి అనన్య భక్తితో సేవించేవాడు ఎంత దురాచారవంతుడైనా అతడిని సాధువుగానే భావించాలి. ఎందుకంటే అతడిది సాధు నిశ్చయం, ధర్మవ్యాధులాగా ఏం చేసేది కర్తవ్యం. కానీ పరమాత్ముడిని నిశ్చయంగా సేవిస్తున్నాడు, తల్లిదండ్రులను సేవిస్తున్నాడు. తల్లిదండ్రులే పరమాత్ముడు. తల్లిదండ్రి మాట, తల్లి మాట, తండ్రి మాట జవదాడుకోకుండా చేస్తున్నాడు. అమ్మేదంతా మాంసం అమ్ముతున్నాడు. నిష్ట బాగుంది, కానీ దుర్వ్యాపారి. ఇది చూసినప్పుడు ఏమవుతుంది, అతనికి మోక్షం వచ్చింది, జ్ఞానం కూడా కలిగింది. ఎట్లా అంటే తాను చేసే నిష్ట భక్తి అంటే అతడు సరైన నిశ్చయంతోనే ఉన్నాడని భగవంతుడే సమాధానం చెప్పాడు. దానిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పై శ్లోకంలో చెప్పిన జ్ఞాననిష్ఠుడు సర్వాత్మ భావనతో విష్ణు పదాన్ని పొందుతాడు. కనుక ఇలా ఉండు అని నేరుగా అర్జునుడికి ఉపదేశించడం ద్వారా మనందరికీ భగవంతుడు ఇలా చెబుతున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చిత్తంతో వివేకంతో సర్వకర్మలను నాయందు సన్యాసం చేసి విడిచిపెట్టి నన్ను ఉత్తమ గతిగా భావించి బుద్ధియోగాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ నాయందే చిత్తాన్ని ఉంచు. భగవంతుడే ఆశ్రయం అని తలిచి ఆయన ఎందే ఆశ్రయాన్ని పొందినవాడు విష్ణు పదాన్ని పొందుతాడు అని భగవంతుడే చెప్పాడు. ఇప్పుడు దానిని పొందేందుకు ఎలా ఉండాలో కూడా భగవంతుడే చెబుతున్నాడు. చేతస్సు అంటే వివేక బుద్ధి అని అర్థం. వివేక బుద్ధితో మనం కనిపించే ఇహలోకంలోని ఫలాల కోసము కనిపించని పరలోక ఫలాల కోసము సర్వకర్మలను చేస్తూ ఉంటాం. ఆ అన్ని కర్మలను నాయందే ఉంచు, నాకే విడిచిపెట్టు అని భగవంతుడు అంటున్నాడు. ఇది అర్జునుడికి చేసేటువంటి ఉపదేశం కనుక ఇక్కడ సర్వకర్మ త్యాగం అంటే సర్వకర్మ ఫలత్యాగమే అని తెలుసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.